స్వాగతం. ఈరోజు మనం కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దేవస్థానంలోని ఆకాశగంగా తీర్థం గురించి ఆసక్తికరమైన విషయాలను మరియు రహస్యాలను తెలుసుకోబోతున్నాము. మీరు ఈ పవిత్రమైన తీర్థం గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు మా కొత్త వీడియోలను నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. మరి మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళి ఆకాశగంగా తీర్థం విశేషాలను పరిశీలిద్దాం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని తిరుమల కొండలపై వెలసింది. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయం ఎన్నో చరిత్రాత్మక కథలు, పురాణాలు కలిగి ఉంది. ఈ కథలు భక్తులకు ఆలయ మహిమను, దైవకృపను తెలిపే విధంగా ఉంటాయి. అటువంటి ఒక గొప్ప కథ తిరుమల నంబి మరియు వేటగాడు మధ్య జరిగినది. ఈ కథ మనకు భక్తి, వినయంతో కూడిన విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా స్వామివారి సేవలో ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తుంది. తిరుమల నంబి 1000 సంవత్సరాల క్రితమే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి అభిషేకం కోసం పాప వినాశనం నుండి నీటిని తీసుకుని నడుచుకుంటూ వెళ్లేవాడు. ఒకరోజు ఆయన నీటిని తీసుకువచ్చే సమయంలో ఒక వేటగాడు వచ్చి, నాకు బాగా దాహం వేస్తుంది, కొంచెం త్రాగడానికి నీళ్లు ఇవ్వండి అని అడుగుతాడు. దానికి తిరుమల నంబి అంగీకరించరు. ఈ నీటిని నేను స్వామివారి అభిషేకానికి తీసుకువెడుతున్నాను, ఇవ్వడానికి కుదరదు అని చెప్పి వెళ్లిపోతూ ఉంటాడు. అది చూసిన వేటగాడు తిరుమల నంబిని వెనుకన వెళ్లి తన దగ్గర ఉన్న బాణంతో బుంగకు రంధ్రం పెట్టి దానిలో ఉన్న నీటిని మొత్తం తాగుతాడు. తిరుమల నంబి స్వామివారి దేవస్థానానికి చేరుకున్న తర్వాత బుంగలో చూడగా నీళ్లు లేకపోవడం చూసి చాలా బాధపడతాడు. ఆ సమయంలో వేటగాడు తన చేతిలో ఉన్న బాణంతో పక్కనే ఉన్న కొండ మీదకు వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు. ఇక్కడి నుండి స్వామివారి అభిషేకానికి వాడే నీటిని తీసుకురా అని చెప్పి మాయమైపోతాడు. ఆ జలపాతమే ఆకాశగంగగా పిలువబడుతుంది. ఆ వేటగాడు వాస్తవానికి కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చిన వ్యక్తి అని తెలుసుకుంటారు. ఈ కథ మనకు భక్తి, వినయంతో కూడిన విశ్వాసాన్ని పెంపొందించడానికి మరియు స్వామివారి సేవలో ఉన్న అంకితభావాన్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఆకాశగంగా తీర్థం ఒక ప్రాముఖ్యమైన ప్రదేశం మాత్రమే కాకుండా ఒక పవిత్ర ప్రదేశంగా భక్తులకు విశేష ప్రాధాన్యతను కలిగి ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవం సందర్భంగా ఆకాశగంగా నీరు పూజలకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఆకాశగంగలో స్నానం చేయడం వలన శరీర శుద్ధి మాత్రమే కాకుండా ఆత్మశుద్ధి కూడా కలుగుతుందని విశ్వాసం. ఆకాశగంగా తీర్థానికి వచ్చే భక్తులు తమ మానసిక, శారీరక సమస్యల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. తిరుమలలోని చాలా మఠాలు మరియు ఆశ్రమాలు ఆకాశగంగను ఒక పవిత్ర స్థలంగా భావిస్తాయి మరియు దాని మహాత్మ్యాన్ని ప్రకటిస్తాయి. ఆకాశగంగా నీరు తరచుగా భక్తులు తీసుకువెళ్లి తమ ఇళ్లలో పూజలు, హోమాలు నిర్వహించడంలో ఉపయోగిస్తారు. పురాణాల ప్రకారం ఆకాశగంగా తీర్థంలో స్నానం చేసిన వారు పాప విముక్తులే పునీతులు అవుతారు. ఈ తీర్థానికి సంబంధించిన అనేక కవితలు, శ్లోకాలు మరియు భజనలు భారతీయ సాంప్రదాయంలో ప్రాచుర్యం పొందాయి. తిరుమలలో ఆకాశగంగా తీర్థం యొక్క ఉన్నతమైన ప్రాముఖ్యతను తెలియజేసే అనేక ఆలయాలు మరియు పూజాస్థలాలు ఉన్నాయి. ఆకాశగంగా తీర్థాన్ని సందర్శించడం, అక్కడ పూజలు, హోమాలు చేయడం భక్తుల జీవితాలలో ఆధ్యాత్మికతను, భక్తిని పెంపొందిస్తుంది. ఆకాశగంగా ప్రవాహం నిరంతరం శుద్ధమైన, పవిత్రమైన నీటిని అందించటం వలన దీనిని దేవతల రక్షణలో ఉన్నదిగా భావిస్తారు. ఈ తీర్థం యొక్క నీరు స్వచ్ఛతకు ప్రసిద్ధి చెందింది మరియు దీని విశిష్టతను వివిధ శాస్త్రాలు మరియు గ్రంథాలు వర్ణిస్తాయి. ఆకాశగంగా పుష్కరం సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ తీర్థంలో స్నానం చేసి పాప విముక్తులను పొందుతారు. ఆకాశగంగా నీరు సంప్రదాయ పూజలు, అభిషేకాలు మరియు ఇతర ఆధ్యాత్మిక కైంకర్యాలలో అనివార్యంగా ఉపయోగించబడుతుంది. తిరుమలలోని ఆకాశగంగా నీరు ఎల్లప్పుడూ శుద్ధమైనది మరియు స్వచ్ఛమైనది అని భక్తులు విశ్వసిస్తారు. ఈ తీర్థం స్వామివారి కృపకు ఒక చిహ్నంగా భావించబడుతుంది మరియు ఇది భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆకాశగంగా తీరానికి రావడం, అక్కడ పూజలు చేయడం, స్వామివారి అభిషేకానికి నీరు తీసుకురావడం వంటి ఆచారాలు తిరుమలలోని భక్తుల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగం.
ఆకాశగంగా నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నదని మరియు దీని స్నానముతో అనేక రోగాలు నయం అవుతాయని ప్రజలలో నమ్మకం ఉంది. తిరుమలలోని ఇతర తీర్థాల పర్వదినాల సమయంలో కూడా ఆకాశగంగా నీరు ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. ఆకాశగంగా తీర్థం యొక్క ప్రసిద్ధి మరియు మహిమ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది మరియు ఇది భక్తుల భక్తి మరియు విశ్వాసానికి ఒక సజీవ దృక్పథంగా నిలిచింది.